అందరికీ నమస్కారం. నేను మీ శ్రేయోభిలాషిని, నిత్య పరిచయిని దేవిశ్రీ. ఈరోజు మన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా భయం, బాధ, మనల్ని మన నమ్మకం కోల్పోయేలా చేస్తున్న ఈ ఒక కరోనా వైరస్ కోవిడ్-19 చాలా బాధేస్తుంది. నేను ఈరోజు మీకందరికీ ఆ కరోనా వైరస్ కోవిడ్-19 ఆ వైరస్ మనకి తాకినా, ఖచ్చితంగా మన లోపలికి అది వెళ్ళినా మనకేమీ కాకూడదు. మన నుంచి వేరే వాళ్ళకి ఏం కాకూడదు. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి అంటే పూర్వీకులు కొన్ని ఔషధాలు చెప్పారు. దాన్ని మీకు తెలియజేస్తాను. మీరు అనుకోవచ్చు, వీళ్ళేం డాక్టరా లేదా ఇంకెవరన్నా, ఇతను డాక్టరేట్ చేశాడా, డాక్టర్ అయ్యాడా? మనలో పూర్వీకులు ఋషులు ఎవరు డాక్టర్లు కాదు. వాళ్ళు ఈ శరీరానికి ఏం కావాలో ఆ శరీరానికి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు అది తీసుకుంటూ ఔషధ గుణాలు ఉన్నవి అవి ప్రత్యేకంగా అవి ఏం చెప్పారు. ప్రయోగం అయిన తర్వాతే అమ్మమ్మలు, తాతయ్యలు పూర్వంలో మనకి ఆయుర్వేదము అని ఏదైతే చెప్పారో వాళ్ళంతా డాక్టర్లు, డిగ్రీలు లేదు. ఇంట్లోనే ఆహార పదార్థాల్లోనే ఎన్నో ఔషధ గుణాలని మనకు అందించారు ఋషిమునులు. వాళ్ళు చెప్పిన ఒక ఔషధ గుణాలు ఉన్నవి నేను మీకు ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యేట్టు చెప్తాను. డాక్టర్లు చెప్తేనే మీరు వింటారు అనేటట్లయితే మీకు అందరికీ కూడా, అంటే మన శరీరంలో ఏదైనా పనిచేసే యాంటీబయాటిక్స్, ఈ యాంటీబయాటిక్స్ తర్వాత యాంటీవైరస్, ఇవన్నీ మీరు వినే ఉంటారు. వీటన్నిటికి కూడా అద్భుతంగా ఉపయోగం చేసే ఈ ఒక లవంగం. మనం చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు మౌత్ ఫ్రెష్ కోసం. పూర్వంలో అది ఉండలేదు, లవంగం ఉండేది. నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెష్గా ఉంటుంది. ఎంత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నోట్లోనే ఉంటుంది, కానీ కారంగానే ఉంటుంది. అది మనము నోట్లో వేసుకుంటే చాలు, ఎక్కడో ఒక చోట ఉండిపోతుంది. మింగే అవసరం లేదు, నోట్లో ఉంటే చాలు. అది మౌత్ ఫ్రెష్గా ఉంటుంది. నోరు ఎండిపోకుండా ఈ ఒక లాలాజలం ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఘాట్ ఉంటుంది కాబట్టి లంగ్స్ అంటే ఈ ఒక థ్రోట్ క్లీన్ అవుతూ ఉంటుంది. ఇది నోట్లో ఉదయం లేవగానే స్నానం చేసి బ్రష్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ముందు నోట్లో వేసుకోండి, ఖాళీగా ఉన్నప్పుడంతా. తర్వాత మీరు ఏమైనా తినాలనిపిస్తే జస్ట్ ఉమ్మేయండి బయట. మళ్ళీ నీళ్ళు తాగండి, మళ్ళీ ఒక నోట్లోకి వేసుకోండి. లేదా నీళ్ళు తాగేటప్పుడు నోట్లో ఉండొచ్చు, బ్రేక్ఫాస్ట్ తీసేటప్పుడు తీసేయండి, మళ్ళీ కొత్తగా ఇంకోటి వేసుకోండి. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు 1-2 నోట్లోనే పెట్టుకోండి చాలు. ఖచ్చితంగా నోట్లో పెట్టుకుంటే 100% ఇది అద్భుతంగా పనిచేసే ఈ ఒక యాంటీమైక్రోబియల్ అంటాం. యాంటీమైక్రోబియల్ గా మనకు ఉపయోగం అవుతుంది. 100% షూర్, అందులో నో డౌట్. ఈ యాంటీమైక్రోబియల్ అంటే ఏంటి అనేది మీరు డాక్టర్లు చెప్తే నమ్ముతారు కదా, వాళ్ళని అడగండి. ఇది రోజుకి ఉదయం నుంచి మీ నోట్లో ఉంటే ఖచ్చితంగా దీని ఘాటుకి, దీని ప్రభావానికి ఆ వైరస్ అనేది వచ్చినా కూడా చనిపోతుంది. నిజం, నా మాట వినండి. ఇంట్లోనే ఉండాలి కదా, దయచేసి ఉపయోగించండి. బయట తిరగండి. తర్వాత మనకి మనం గృహ దిగ్బంధనం వేసుకోండి. ఇంట్లోనే ఉన్నాం, నోట్లో వేసుకోండి. దీని నోట్లో వేసుకొని టీవీ చూడండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, బుక్స్ చదవండి, టీవీ చూడండి, మంచిగా మాట్లాడుకొని కూర్చోండి, అందరితో తప్పేం లేదు. కానీ ఇది నోట్లో ఉంటే ఇది చాలా ఉపయోగం. రెండోది, అయ్యా పెద్దవాళ్ళకైతే ఇది చెప్పారు, చిన్నవాళ్ళకి ఏం చేయాలి? చిన్న పిల్లలు, నిజంగా చాలా బాధాకరమైన విచారం ఏంటంటే 10 నెలల పాప కరోనా వైరస్ అంటే చాలా నాకు ఏడుపు వచ్చింది. ఆ ఆర్టికల్ చూసి చాలా బాధపడ్డాను. ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ వైరస్ వస్తే నేను ఆలోచిస్తున్నాను. గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంటి, ఏమవ్వాలి వాళ్ళ పరిస్థితి? చాలా బాధేసింది. ఈ గర్భిణీ స్త్రీలు కానీ అందరూ కూడా ఉపయోగం చేసేది చూడండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువ తింటే వేడి వస్తుంది అంటారు, తక్కువగా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ జింజర్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకునేసి ఇది మీరు చక్కగా చూడండి, ఇందులో తేనె మరియు జింజర్ పేస్ట్ కలిపాను. ఇలా కలిపేయండి. ఇంతే, 1/2 టీ స్పూన్ ఉదయం లెవ్వగానే, 1/2 టీ స్పూన్ మధ్యాహ్నం, సాయంత్రం, లేదా నైట్ పడుకునే ముందు
ఒక హాఫ్ టీ స్పూన్ నోట్లోకి వేసి పడుకుంటే 100% గర్భిణీ స్త్రీలు ఆ వైరస్ తాకదు, కడుపులో ఉన్న శిశువుకు కూడా ఈ వైరస్ తాకదు. చాలా ఉపయోగం. దయచేసి దీన్ని వాడండి గర్భిణీ స్త్రీలు. తర్వాత మాకు జింజర్ దొరకలేదు గురుగారు, మేము ఇంట్లో ఉన్నాము మాకు దొరకదు అనేవాళ్ళు, వెల్లుల్లిపాయ అందరికీ దొరుకుతుంది. ఇది బ్రాహ్మణులు కొందరు తినరు కాబట్టి నేను దాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. వెల్లుల్లిపాయ పేస్ట్ మీకోసం తెప్పించి దీన్ని పేస్ట్ చేసి తెప్పించాను. మేము ఇది యూజ్ చేయను నేను యాక్చువల్లీ. ఈ వెల్లుల్లిపాయ సేమ్ తేనెలో కలిపి దీన్ని నైట్ పిల్లలు పెద్దోళ్ళు తిన్న అందరూ ఒక హాఫ్ టీ స్పూన్ నోట్లోకి వేసుకోండి. వేసుకొని 2 hours నీళ్ళు తాగరాదు. మీరు నిద్రపోనికి 2 hours ముందుగా దీన్ని వేసుకుంటే మంచిది. లేదు అంటే పడుకునే సమయంలో వేసుకునేసి పడుకునేయండి. నీళ్లు ఏమి తాకండి. ఎలాంటి వైరస్ వచ్చినా మీకు అది సరిపోతుంది. ఇది కూడా ఔషధ గుణాలు ఉన్నది. కానీ ఇవన్నీ వేడెక్కువ గురువుగారు, చిన్నపిల్లలకి ఇది ఎక్కువ సేవిస్తే వాళ్ళకి వేడి వచ్చేస్తుంది. ఇప్పుడు వేడి కావాలి శరీరంలో. దాని నుంచి ఇవన్నీ ఔషధ గుణాలు మీరు రోజు ఇంట్లో యూజ్ చేయొచ్చు. దీనికి మించిన ఇంకా ఔషధం లేదు. ఎందుకంటే అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఇంట్లోనే ఉండండి, గృహ దిగ్బంధనం చేసుకోండి, ఇవి వాడుతూ ఉండండి రోజు ఇంట్లో. ఈ వైరస్ ప్రపంచంలో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఇది రోజు వాడుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు రాదు. ఇంట్లోనే ఉండండి, బయట తిరగండి. కొత్తోళ్ళని సోషల్ డిస్టెన్స్, బయట తిరగడం మానేయండి. ఏదైనా ఫ్లూ వస్తే ఇవి వాడుతూ ఉండండి. ఫ్లూస్ ఏవి రావు. అంటే పరిశ్రమ, దగ్గు, జలుబు ఇలాంటివి ఏ లక్షణాలు రావు. ఇది గొప్ప ఔషధం. అకస్మాత్ ఇంటికి వచ్చిందా, గొంతు మంట అవుతుంది, నాకు ఊపిరి పీల్చడానికి అవుతలేదు, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఆయాసంగా ఉంది, చేతులు కాళ్ళు ఎక్కువ నస్తున్నాయి, వామిట్స్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా వెళ్ళండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి, డాక్టర్ ప్రికాషన్స్ తీసుకోండి. అంతవరకు మీరు ఇది యూజ్ చేయండి. 100% అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను. దయచేసి ఇవన్నీ ఔషధ గుణాలు ఉండేవి. నేను మీ మంచిది కోసం చెప్తున్నా. మీరు నన్ను డాక్టరా లేదో మీరు చెప్పినవన్నీ జరిగిపోతాయా అనే ప్రశ్న కాదు. ఇది ఔషధ గుణాలు పూర్వీకుల నుంచి మనకి ఔషధ రూపంగా ఇవందరికీ ఇస్తున్నవే నేను తెలుసుకున్నాను. అందుకే మీకు చెప్తున్నాను. తర్వాత చిన్న పిల్లలు ఈ 10 months లోపల, 2 years 4 years లోపల వాళ్ళకి ఈ ఔషధ తేనె పెట్టచ్చు మంచిది. ఇవన్నీ పెడితే ఎక్కువ హీట్ అయిపోతుంది కాబట్టి రాత్రిపూట. అందుకే పూర్వంలో ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉండాలని ఎందుకు తెలుసా? ఎమర్జెన్సీ ఇది కాపాడుతుంది. ఈ తులసి ఒకే ఒక ఆకు జస్ట్ ఇలా చేసి బాగా రుద్ది ఆ రసాన్ని నాలుక పైన వేయండి. లేదు అంటే తేనెతో మిక్స్ చేసి జస్ట్ నాలుక రాయండి. నైట్, మార్నింగ్, మధ్యాహ్నం అప్పుడప్పుడు ఇది చేస్తూ ఉండాలి. లేదు నైట్ రోజు రాస్తూ ఉండండి. ఖచ్చితంగా చిన్నపిల్లలు 4 years లోపల ఉన్న వాళ్ళు తులసి రసంతో అది తాగుతూ ఉంటే వాళ్ళకి రాదు. అయినంత వరకు 6 నెలలు 3 నెలలు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలా మనం కాపాడగలం. ఇది రెండోది మన పూర్వంలో చెప్పినది. మీకు తెలుసో తెలియదు, పూర్వంలో కొన్ని రోగాలు వచ్చాయి. ఆ రోగాలు వస్తే వాళ్ళు ఆహారం తినలేరు, తినిందంతా వామిట్స్ అయిపోతూ ఉంటాయి, లూజ్ మోషన్ విపరీతంగా వస్తాయి. అప్పుడు ఏం చేయాలో తెలియదు. అప్పుడు పూర్వంలో ఏం చేసేవారంటే ఇలా 4 మిరియాలు, కర్పూరం, ఇలా దీంట్లోకి ఉల్లిపాయలు వేసేవారు. ఉల్లిపాయలు వేసి ఇలా మూట కట్టేసి చిన్న పిల్లలు మల్లతాడికి కానీ వాళ్ళ చేతికి కానీ కట్టేవారు. లేదు దీనికి పసుపు రాసి కట్టేవాడు. లేదు అంటే దీన్ని వాళ్ళు ఉయ్యాల, తొట్లి అంటాం కదా, ఉయ్యాల, దానికి ఇలా వేసి గంటేసేసేవారు. ఇంతే. దీని స్మెల్ వల్ల చూడండి, మేము హిమాలయకి వెళ్ళినా కూడా మాకు వీజింగ్ అవి ఇవి ప్రాబ్లం రాకుండా, ఎలాంటి ఇది రాకుండా ఇలా చేతికి కట్టుకొని అప్పుడప్పుడు ఇలా స్మెల్ చూసేవారు. ఈజీగా లంగ్స్ క్లీన్ అవుతుంది. దీన్ని, ఈ కర్పూరాన్ని ఉయ్యాల ఉంటుంది చూడండి, పిల్లలకి ఊపుతాం కదా, ఉయ్యాలకి దీన్ని కట్టండి. ఖచ్చితంగా ఆ పిల్లలకి జలుబు రాకుండా, దగ్గర రాకుండా, ఈ వైరస్ రాకుండా అవుతుంది. శుభ్రత ఫస్ట్. శుభ్రంగా ఉండాలి. రోజు వితిన్ 2 hours 1 hours ఒకసారి హ్యాండ్ వాష్ చేస్తూ ఉండండి. శానిటైజర్ లేదు, మా ఇంట్లో సోపులు లేదు, అయిపోయాయి అంటే మనకి వేపాకు ఏదైనా విలేజ్ లో దొరికితే, విలేజెస్ లో ఉండేవాళ్ళు వేపాకు దాన్ని బాగా దంచి పేస్ట్ చేసుకోండి, నీళ్ళల్లో కలపండి, పసుపు నీళ్ళకి కొంచెం వేసేయండి, దాన్ని ఇచ్చేసుకుంటూ ఉండండి తడి. దాన్ని మనం వాకులే శుభ్రంగా చేసుకోవచ్చు. లేదంటే సోప్ వేసి వాష్ చేసుకుంటూ ఉండండి. ఉదయం లేవగానే చాలా మంది పూర్వంలో నీళ్లు బాగా తాగేయాలి. దయచేసి అలా తాకండి. ఇప్పుడు ఉదయం లేవగానే హాట్ వాటర్ తో గాగల్ చేసి ఉమ్మేసి తర్వాత బ్రష్ చేసి క్లీన్ గా తర్వాత నీళ్లు తాగండి. ఇది అలవాటు పడండి.
గ్రీన్ టీ యూజ్ చేయండి. అండ్ ఇంతకు ముందే మీకు చాలా సార్లు చెప్పాను నేను, ఉసిరికాయ జ్యూస్ యూజ్ చేయండి. అండ్ రెండోది పుదీనా జ్యూసెస్ యూజ్ చేయండి. విటమిన్ సి అంటే ఆరెంజ్, లెమన్ ఉంటుంది దీంట్లోనే ఉంటాయి. మాకు ఎక్కువ వేడి గురుగారు ఈ అల్లం పేస్ట్ అండ్ దీంట్లో వేసుకుంటే అంటే దాంట్లోకి 1 టీ స్పూన్ నిమ్మరసం కలుపుకోండి. గర్భిణీ స్త్రీలు అయితే నిమ్మరసం, తేనె అండ్ గార్లిక్ కానీ లేదు అంటే జింజర్ కానీ ఈ పేస్ట్ ని రోజు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అమ్మ మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఈ ఒక అంటువ్యాధి అనేది గాలిలో విహరిస్తుంది. ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో తెలియదు. ఇంకా వస్తే ఏమవుతుందో ఆలోచించలేదు. రాకుండా ఉండడానికి మీరు అందరూ ఇళ్లలోనే ఉండండి, ఇలాంటి ఇంటి ఔషధాలని ఉపయోగిస్తూ ఉండండి. పానిక్ అవ్వకండి, భయపడకండి. మనం ఇంట్లోనే ఉంటే ఎందుకు వస్తుంది, ధైర్యంగా ఉండండి. ఇలాంటివి వాడుతూ ఉండండి, ఖచ్చితంగా అవాయిడ్ అవుతుంది. అంతకీ లేదు నేను చాలా భయంగా ఉన్నాను, నాకు ఇన్ఫెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మనం గృహ దిగ్బంధనలు వేసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబ సభ్యులను కాపాడుతూ ప్రపంచాన్ని కాపాడదాం. ఈ సమయంలో మనమందరూ ఒకటిగా ఉండాలి. మనమందరూ ఒకటిగా ఉండి కష్టపడితే ఖచ్చితంగా ఈ వైరస్ మన దరిదాపుల్లోకి రాదు. మీకు చెప్పేది ఒకటే, కరెక్ట్ గా మెడిసిన్స్ తీసుకోండి. గృహ మెడిసిన్స్ అంటే ఇంట్లో దొరికే మెడిసిన్స్ చాలు, మనందరికీ ఉపయోగం మంచిదవుతుంది. ఇంకా మీ శ్రేయోభిలాషని అనుకొని, మీ మంచిదే నా మంచిదే అనుకొని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇళ్లలోనే ఉండండి, బయట ఎక్కడ తిరగండి, సోషల్ డిస్టెన్స్. నిన్న ఒకరు నాకు మెయిల్ పెట్టారు, గురుగారు మేము కూరగాయలు తర్వాత ఈ పాల్ పాకెట్స్ ఇవన్నీ బయట నుంచి వస్తువులు తెస్తాం కదా, దాన్ని ఎలా మేము శుద్ధి చేసుకోవాలి అని. జస్ట్ దాన్ని మనము డెటాల్ అవి వేసే స్మెల్ వస్తున్నాయి, ఎలా యూజ్ చేయాలని. వినిగర్ మీకు తెలుసు, ఒక బకెట్ వాటర్ తాగంగానే బయట నీళ్లు పెట్టండి, వినిగర్ ఒక డ్రాప్ అందులో వేసేయండి, దాంట్లో వాష్ చేసుకోండి, వాష్ అయిపోతాయి. లేదు అంటే కాలేదా, బాగా విలేజెస్ లో ఉండాలి, వేపాకు బాగా దంచి పెట్టండి పేస్ట్, ఒక బకెట్ నీళ్ళలోకి అది వేసేయండి. తర్వాత ఇంట్లో ఏమొచ్చినా దాంట్లో అద్దేసి తర్వాత ఇంట్లోకి తీసుకొని రండి, అది మంచిది. లేదు అంటే వేప నూనె 2-3 డ్రాప్స్ అందులో వేసేయండి, ఖచ్చితంగా అది ఉపయోగం అవుతుంది. ఇలాంటివి ఎన్నెన్నో మనకి పూర్వీకులు అన్ని తెలియచేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఔషధ గుణాలు, దీనికి మించిన ఔషధ గుణాలు ఇంకోటి లేదు. ఖచ్చితంగా నేను చెప్పినవి మీరు వాడుతూ ఉంటే, ఎవరైతే దీన్ని వాడతారో ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, దీన్ని వాడుతూ మీరు ఇంట్లోనే ఉండి బయట తిరగకపోతే 100% మీకు వైరస్ రాదు. వచ్చినా మీరు సర్వైవ్ అవుతారు. భయపడకండి, ధైర్యంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. మీకి మంచిది, మనకి మంచిది. నమస్కారం. హరి ఓం. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీని. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు.
ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు. స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.